ఈరోజు ప్రత్యేకంగా మరి హౌ టు స్పెండ్ ఏ క్వాలిటీ టైం విత్ ది ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిలో మరి అత్యంత సన్నిహిత సహవాసాన్ని ఏ విధంగా మనం పొందుకోగలుగుతామో అనేటువంటి అంశాన్ని మనం ప్రత్యేకంగా ధ్యానం చేస్తున్నాం. దీనికి సంబంధించి 4 ముఖ్యమైనటువంటివి, 4 పిల్లర్స్ అనేటువంటి పదాలను గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. 4 ముఖ్యమైనటువంటి సాధనాలు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ సాయంకాల శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్యాషన్ లైట్ హౌస్ మణిపాల్ సండే ఈవినింగ్ ఆన్లైన్ తెలుగు సర్వీస్కు క్రీస్తు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ప్రత్యేకంగా మరి హౌ టు స్పెండ్ ఏ క్వాలిటీ టైం విత్ ది ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిలో మరి అత్యంత సన్నిహిత సహవాసాన్ని ఏ విధంగా మనం పొందుకోగలుగుతామో ఈ లెంట్ డే సమయంలో అనేటువంటి అంశాన్ని మనం ప్రత్యేకంగా ధ్యానం చేస్తున్నాం. దీనికి సంబంధించి 4 ముఖ్యమైనటువంటివి, 4 పిల్లర్స్ ఆఫ్ లెంట్ అనేటువంటి పదాలను గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. 4 ముఖ్యమైనటువంటి సాధనాలు. అవి వాటిలో మనకు తెలిసినవే. 1 ఉపవాసము, 2వది ప్రార్థన, 3వది దేవుని వాక్య ధ్యానము, 3వది క్రీస్తు ప్రేమను ఇతరులకు కనపరచుట, చారిటీ లేక సర్వీస్ అనేటువంటివి ఈ అంశాల కిందకు వస్తుంటాయి. కనుక ఈ 4 అంశాలు అత్యంత ప్రాముఖ్యమైనవి. వీటిని గురించి ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క వారము ధ్యానం చేయొచ్చు. అయినప్పటికీ ఇవి కూడా మీకు అందరు కూడా పరిచయమైన విషయాలే కాబట్టి త్వరితగతిన వీటిని కంప్లీట్ చేసుకొని మరి చివరకు మనము మన సందేశంలో ముఖ్య సారాంశాన్ని ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా ఉపవాసం గురించి మనకందరికీ తెలుసు. ఉపవాసం అంటే మరి ఉపవాసం అనేటువంటిది మరి దేవునికి సన్నిహితంగా ఉండటం అనేటువంటిది. మరి కొంతమంది దీనిని ఉపేక్షించుకొనుట అనేటువంటి మాటగా పేర్కొన్నారు. మరికొంతమంది దీన్ని పరీక్షించుకొనుట అని దాన్ని అర్థాన్ని వివరించడం జరిగింది. ఏదైనప్పటికీ మరి ఉపవాసం అంటే శారీరకంగా మనం ఆలోచిస్తే మరి ఆహార పదార్థాలను, భోజనాలను, మరి వాటికి సంబంధించిన విషయాలను మనం ఉపవాసంగా ఉండటం అనేటువంటిది మనం సాధారణంగా వాడుతున్నటువంటి మాట. కానీ మరి స్పిరిచువల్గా మనము ఈ విషయాలను మనము ధ్యానం చేయాల్సినది వారమై ఉన్నాము. ఉపేక్షించుకొనుట, మనల్ని మనము తగ్గించుకొనుట, అదేవిధంగా పరిశీలన చేసుకొనుట, ఆత్మ పరిశీలన, మనస్సాక్షిని శుద్ధి చేసుకొనుట, ఇవన్నీ కూడా దీని కిందకే వస్తాయి ఉపవాసానికి సంబంధించినటువంటి. ఈ ఉపవాసం అనేటువంటిది మరి మన బైబిల్ గ్రంథంలో మరి అనేక మంది ప్రాచీన కాలం నుండి ఉపవాసము ఉండి ప్రార్థించి గొప్ప ఘనకార్యములను చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. వాటి గురించి కూడా వివరంగా మనము ప్రతి ఒక్కటిని రిఫరెన్సెస్తో ధ్యానం చేయడానికి సమయం లేదు. కనుక మన ఉదాహరణకు మోషన్ తీసుకుంటే, మోషన్ 40 రోజులు 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గడిపాడు. ఆయన ముఖము ప్రకాశిస్తూ ఉండింది. ఆ విధంగా మరి మోషే, ఏలియా, ఎస్తేరు, అదేవిధంగా ఎజ్రా, నెహెమ్యా, దానియేలు వీరందరూ కూడా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు. వీరు రకరకాలుగా ఉపవాస ప్రార్థనలు చేస్తారు. రకరకాల అంశాల గురించి, మరి యుద్ధాల గురించి, మరి అక్కడ పరిస్థితుల గురించి, మరి దేవుని మందిర నిర్మాణం విషయం గురించి కానీ అనేక విషయాలు. కాబట్టి ఈ ఉపవాసం ఉండి చేసిన ప్రార్థన ప్రతి ఒక్కటి కూడా ఫలించింది. అంతేకాకుండా గొప్ప కార్యములు, అద్భుత కార్యములను వీరు చేయగలిగారు. ఈరోజు కూడా మనము ఉపవాసంతో ప్రార్థించినప్పుడు మరి గొప్ప ఘనకార్యం చేయగలము. ఉపవాసము అనేటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి విషయము. మరి నిజమైనటువంటి ఉపవాసము, దేవునికి ఇష్టమైన ఉపవాసం గురించి యెషయా గ్రంథం 58లో రాయబడినది. దానిని మరలా చివరిలో మరొకసారి చూస్తాం. నెక్స్ట్ 2వ అంశము ప్రార్థన. ఇందాక చెప్పుకున్నట్టుగా ఉపవాసం ఒక్కటి ఉంటే చాలదు. ఉపవాసం ఉండే ప్రయోజనం, మనం కష్టార్జితమైన ఆహారం తినచుండొచ్చు. మరి యెహోవా ఇల్లు కట్టించిన దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమైనటువంటి మాటలు మనం చదివాం. ఆయన కట్టకపోతే, ఆయన చేయకపోతే మనం చేసేది వ్యర్థము. కాబట్టి మన కొరకు మనం ఉపవాసం చేసుకోవటము అది దేవునికి ఇష్టమైన ఉపవాసం కాదు. మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు అది దేవునికి ఇష్టమైనది, అది దేవుని సన్నిధికి చేరేటువంటి ప్రార్థన. కాబట్టి ఈ ఉపవాసం ఉండటముతో పాటు ప్రార్థించుట అత్యంత ప్రాముఖ్యమైనది. మరి ఉపవాసం గురించి, ప్రార్థన గురించి యేసయ్య మనకు స్పష్టంగా చక్కగా మరి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో వివరించడం జరిగింది. అనేక అంశాలను వివరించారు. ఉపవాసం ఉన్నప్పుడు మీరు మనసును వికారంగా చేసుకోవద్దు, మరి అన్యుల వలె, వేషధారుల వలె ఉండొద్దు, ఇవన్నీ కూడా చెప్పాడు. ప్రార్థించేటప్పుడు కూడా మరి మీరు బహిరంగ స్థలాల్లో, మరి మందిరంలో, మరి
పెద్ద పెద్ద వేదికల మీద ప్రార్థించాలని కోరుకోవద్దు. మీకు వారు అటువంటి వారందరూ కూడా వేషధారులని దేవుడు చెప్తున్నాడు. మనకు ప్రార్థన, నిజమైన ప్రార్థన, మనకి కావాల్సినటువంటి జవాబు పొందాలనుకునేటువంటి ప్రార్థన, మనము ఏ విషయంలో అయితే ప్రార్థన చేస్తున్నామో ఆ విషయం మనకు అత్యంత అవసరమైనటువంటి విషయంలో ప్రార్థించేటప్పుడు మరి దేవుని సన్నిధిలో మనము ఒంటరిగా వెళ్ళి మనం రహస్యంగా చూచు తండ్రికి ప్రార్థన చేయండి, అప్పుడు ఆయన మీకు ప్రతిఫలం ఇచ్చునని అక్కడ యేసయ్య చెప్పిన మాటలను చూస్తాం. అంతేకాకుండా ఒక ప్రార్థన కూడా దేవుడు మనకి నేర్పించాడు. పరలోకంలో ఆయన చిత్తం నెరవేర్చబడినట్టు భూమి యందును నెరవేర్చబడను గాక. మరి భూమి యందు ఆయన చిత్తం నెరవేర్చబడాలంటే మరి ఇటువంటి ఉపవాసము, ప్రార్థనలు చాలా అవసరమైనవి. మరి ఈ ప్రార్థనలలో మనము ఇంకా గమనిస్తే మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో ప్రార్థించడం అనేటువంటిది మొట్టమొదటి నుండి కూడా మనకి క్రైస్తవులకు అది ఒక ప్రధానమైన కార్యంగా ఉండింది. ఇంకా చూస్తే పాత నిబంధన కాలంలో ఆది కాండంలో 4వ అధ్యాయంలోనే మరి అప్పటి నుండి యెహోవా నామమున ప్రార్థన చేయడం ప్రారంభమయ్యాను అని రాయబడి ఉంటుంది. మరి ఆది దంపతులైనటువంటి ఆదాము అవ్వల యొక్క మనవడు ఎనోషు కాలం నుండి మరి యెహోవా నామమున ప్రార్థన చేయడం ప్రారంభమైంది. కాబట్టి ప్రార్థన అప్పటి నుండి ప్రారంభమైన ఈ ప్రార్థనలను క్రైస్తవులను వేరు చేసేదానికి లేదు. ఉదాహరణకు ఒక చేపను నీటిలో నుండి బయటకు తీస్తే అది ఎక్కువ కాలం బతకలేదు, వెంటనే చనిపోతుంది. కాబట్టి అదేవిధంగా క్రైస్తవులు ఈ ప్రార్థనా జీవితం నుండి బయటకు వస్తే ఈ లోకంలో క్రీస్తు కొరకు జీవించలేరు. ఇది అందరికి తెలిసిన విషయమే. ఆ విధంగా ప్రార్థన అటువంటిది క్రైస్తవ జీవితానికి అత్యంత ప్రాముఖ్యమైనది. మరి ఏ విధంగా ప్రార్థించాలనే విషయాలు కూడా బైబిల్ గ్రంథంలో అనేకం రాయబడినాయి. మరి విసుగక నిత్యం ప్రార్థించాలి, ఎడతెగక ప్రార్థించవలను, కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన చేయడి, దేవుని చిత్తానుసారంగా ప్రార్థించవలను, మనపూర్వకంగా ప్రార్థించుట, సందేహింపక విశ్వాసంతో ప్రార్థించుట, ఆత్మలో ప్రార్థించుట, ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో రాయబడినాయి. కాబట్టి ఇన్ని రకాలుగా మనం ప్రార్థనలు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ప్రార్థన అనేటువంటిది దేవునితో మనిషికి గల కమ్యూనికేషన్ సిస్టమ్. ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేటువంటిది మనము నిత్యము కలిగి ఉండాలా. ఇందాక అనుకున్నట్టుగా ఇది లేకుంటే మనము జీవించలేము ఈ లోకంలో. కాబట్టి ఈ ప్రార్థనా జీవితంలో మరి మనం విసుగక నిత్యము ప్రార్థిస్తాం, మరి ఎడతెగక ప్రార్థన చేస్తాం, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, కృతజ్ఞతాపూర్వకంగా. ఇప్పుడు మనకి ఏమైనా అవసరతలు మనం ఉంటే దేవుడు మనకి ఇప్పటి వరకు ఆరోగ్యంనిచ్చి, ఆయుష్నిచ్చి మనం కాపాడాడు. మరొక 90 డేస్లోకి మనం ప్రవేశపెట్టామంటే దేవుని యొక్క కృప. దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనము ప్రార్థన చేసుకుందాం. మరి అదేవిధంగా విశ్వాసంతో ప్రార్థించాలి, సందేహించక ప్రార్థించాలి. మరి మీరు అడివాటినల్లా పొంది ఉన్నారని మీరు నమ్ముడి, అప్పుడు మీకు అనుగ్రహింపబడని రాయబడినది. దేవుడు ఉన్నాడు కదా అనియు ఆయన మన ప్రార్థనలకు జవాబు ఇస్తాడనియు మీరు నమ్మవలను కదా అని మరొక చోట రాయబడినది. కాబట్టి ఈ విశ్వాసంతో విశ్వాసం లేకుండా ప్రార్థన చేయటం అనేటువంటి అసాధ్యము. విశ్వాసంతో చేసిన ప్రార్థనలకే జవాబు లభిస్తుంది. విశ్వాసం అంటే ఈ ప్రార్థన దేనికి చేస్తున్నాం, మనకు ఏదైనా అవసరమైనప్పుడు, లేకుండా ఇది జరగాల, అది జరగాల, ఈ విధంగా ఉండాలని మనం ఏదైనా కోరుతున్నప్పుడు మనకి ఆ నిరీక్షణ, ఆ హోప్తో మనం చేసే ప్రార్థనకు విశ్వాసం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఆ విధంగా మనము ప్రార్థన చేస్తాం. అపోస్తలుల కార్య గ్రంథంలో గత వారంలోనే మనం ధ్యానం చేస్తాం. సంఘం అంతా ఏకమై కూడుకొని ప్రార్థించినప్పుడు గొప్ప గొప్ప అద్భుత కార్యములు జరిగినాయి. వారందరూ ఏకమనసుతో ప్రార్థించినప్పుడు వారు కూడిన స్థలము కంపించనని రాయబడినది. ఆ విధంగా గొప్ప కార్యములు మనము చేయగలుగుతాం. యేసు ప్రభు తరచుగా ప్రార్థించేవాడు. ఆయన వ్యక్తిగతంగా ఏకాంతంగా పోయి ప్రార్థన చేయట అలవాటు అని రాయబడినది. తన వాడుక చొప్పున ఆయన ప్రతి ఉదయమున ఏకాంతంగా ప్రార్థన చేసినని రాయబడింది. కాబట్టి ఆ ప్రార్థనా జీవితం మనకు ఎంత అవసరమో, ప్రార్థనలో మరి వ్యక్తిగత ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు, మూడవది సంఘముతో ఏక మనసుతో ఏక హృదయంతో చేసే ప్రార్థనలు, దీనికి ఎంతో ప్రాముఖ్యత గురించి మనం ధ్యానం చేశాం. మరి 2-3 ఎక్కడ నానమ్మను కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానని చెప్పాడు దేవుడు. కాబట్టి ఆ 2-3 అంటే బహుసంఖ్యలో మనము ఒక్కలే కాకుండా మరి మన కుటుంబం మాత్రమే కాకుండా అనేక కుటుంబాలు సమాజంగా ఏర్పడి, ఒక సంఘముగా ఏర్పడి మనం చేసే ప్రార్థనలకు ఎంతో శక్తి ఉంది. మరి ఆ చెరసాల్లో ఉన్నటువంటి పేతురు బయటికి తీసుకురాబడ్డాడు ప్రార్థన చేస్తుండగానే. మరి ఇవన్నీ కూడా అపోస్తలుల కార్య గ్రంథం మనం చూడగలము. అనేక అద్భుత కార్యములు, ఆశ్చర్యకార్యములు ప్రార్థన ద్వారా. కనుక అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభు 2 లేక 3 ఎక్కడ కూడి ఉంటారు వారి మధ్య నేను ఉంటానని చెప్పడమే కాకుండా మరొక మాట చెప్పాడు. అది చాలా ప్రాముఖ్యమైనది. మీ 3లో ఏ 2 ఏ విషయంలో ఏకీభవిస్తారో అది వారికి నెరవేర్చబడునని ఉంది. కాబట్టి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని గమనించి మరి మన కొరకు, మన అవసరతల కొరకువే కాకుండా దేశం కొరకు, సంఘం కొరకు, క్రైస్తవులందరి కొరకు, మరి పరిపాలకుల కొరకు, ప్రభుత్వం కొరకు, అన్నిటిని గురించి కూడా ప్రార్థన చేయమని ఉంది. కాబట్టి ఈ యొక్క సమయంలో మనం ఈ ప్రార్థన గురించి ఎక్కువగా ధ్యానం చేయాల్సిన వారు మనం. 3వది వాక్య ధ్యానము, మెడిటేషన్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. మనం దేవుని యొక్క వాక్యమును ఎంతగా ధ్యానం చేస్తే అంతగా బలాన్ని పొందుకుంటాం. దేవుని వాక్యం యొక్క ప్రాధాన్యత గురించి అనేక మార్లు మనము మాట్లాడుకున్నాం. దేవుని వాక్యం అనేటువంటిది మరి ఉదాహరణకు యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రులు దానిని ధ్యానించేవాడు ధన్యుడు అని రాయబడినది. మొట్టమొదటి దావీదు కీర్తనలోనే 2వ వచనంలోనే.
కాబట్టి దేవుని వాక్యాన్ని దివారాత్రములు ధ్యానం చేసేవాడు ధన్యుడు. కాబట్టి ఈ మాటను మనము బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని మరి బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలన్నిటినీ దివారాత్రం ధ్యానం చేయటం. మామూలుగా బైబిల్ చదువుతూ ఉంటాం, ప్రతి ఒక్కరు కూడా ఉదయకాలము రాత్రులు కానీ ఎప్పుడంటే అప్పుడు చదువుతుంటారు. చదివి దాన్ని ఏం చదివామో కూడా గుర్తుండదు, మర్చిపోతుంటాం. కాదు, మనకి ఏ అంశముతో దేవుడు ఆ రోజు మనతో మనతో మాట్లాడుతున్నాడో దాన్ని తెలుసుకొని ఆ మాటను మరి ఒక వాగ్దానంగా, ఒక సూచనగా, ఒక సలహాగా, ఉపదేశంగా దాన్ని తీసుకొని మనము ధ్యానం చేసినప్పుడు ఆ యొక్క మాట లేక వాగ్దానం మన జీవితంలో నెరవేరటం మనం చూస్తున్నాం. మరి కనుక మనము ఏ విషయంలో అయినా కానీ ఫెయిల్ అవుతుంటాం. మనం చేసే పనులు ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంటుంది, మరి అనేక విషయాల్లో ఫెయిల్ అవటం జరుగుతుంటుంది. ఇవన్నీ కూడా ఎందుకంటే వాక్య ధ్యానము చేయకపోవటం బట్టే, వాక్యాన్ని సరిగ్గా ధ్యానం చేయకపోవటం బట్టే. కనుక ఇక్కడ ఏం రాయబడి ఉంది? దివారాత్రులు ధ్యానం చేయవాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యోరణ నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెండును, అతడు చేయనిదంతయు సఫలమగును. కాబట్టి అతడు చేసేదంతా కూడా సఫలం అవ్వాలంటే, మనం చేసేదంతా కూడా సఫలం అవ్వాలంటే మనము దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాల్సిన వారమై ఉన్నాము. మెడిటేషన్ ది వర్డ్ ఆఫ్ గాడ్, ఇది నిజమైనటువంటి దేవుని సన్నిధిలో ఎక్కువగా మనము ఈ లెంట్ డేస్లో గడపాల్సిన సమయం ఇది. లెంట్ డేస్లో మనం ఈ 4 అంశాలను పాటిస్తున్నామంటే ఇవి మిగతా సమయంలో కాదని కాదు, ఇది జీవితాంతము ఈ 4 అంశాలు మనకి అవసరమైనవి. చాలామంది వారి యొక్క సమయాన్ని ఈ సోషల్ మీడియాకు వినియోగిస్తున్నారు. మనకు తెలుసు, మరి సెల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, టీవీస్, వీటన్నిటి ద్వారా మరి ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా వాటిలో పొందుపరచబడి ఉన్నాయి. మరి ముఖ్యంగా సెల్ ఫోన్స్లో అయితే వాటిలో లేనటువంటిది ఏమీ లేకుండా ఉంది. మరి చిన్నపిల్లల నుండి పెద్దల వరకు కూడా ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ చూడటము, గంటలు దానితో గడపటము చేస్తున్నారు. కాబట్టి ఆ విధంగా చేసేవారు దివారాత్రులు దేవుని వాక్యం ధ్యానిస్తున్నట్టుగా కాదు. కనుక మనము ఆ విషయాన్ని గమనించాలి. దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం తగ్గిపోయింది, చదవటమే తగ్గిపోయింది. దేవుని వాక్యం చదవటానికే టైం ఉండదు. పొద్దున్న లేచినప్పటి నుండి బిజీగా గడుస్తుంది. ఎక్కడైనా టైం దొరికితే సెల్ ఫోన్ బయటకు వస్తుంది. సెల్ ఫోన్ పట్టుకుంటే అన్నీ కూడా మరి వాట్సాప్లో ఉండే చాట్స్ అన్ని చూడాలా, వాళ్ళకి రిప్లైలు ఇస్తుండాలా. మరి అదేవిధంగా ఫేస్బుక్, ఇంకా యూట్యూబ్, వాటి అన్నీ కూడా చూస్తుంటే గంటలు, రోజులు గడిచిపోతుంటాయి. కనుక ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల నుండి మనం బయటపడాలంటే మనకు దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానం చేయాల్సినది. వారు తప్పు దవలో పోతున్నారు, వారు అనేక దుష్పరిమాణాలను ఎదుర్కొంటున్నారు. మరి వారి యొక్క ప్రవర్తన విషయంలోనూ, మరి ముఖ్యంగా వారి లైంగిక జీవితంలోనూ, మరి ఈ అశ్లీల దృశ్యాలు, బ్లూ ఫిల్మ్స్ ఇవన్నీ చూడటం ద్వారా వారి మనసు ఎంతో కలుషితమైపోయి మరి వారు చేయకూడని పనులు చేస్తూ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ కాలంలో యువత ముఖ్యంగా ఉంది. కాబట్టి దేవుని వాక్యంలో ఏం రాబడి 19 కీర్తన గ్రంథం 119వ అధ్యాయంలో 9వ వచనంలో, యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా. కాబట్టి వాక్యాన్ని బట్టే మన యవనస్తులు తమ జీవితాన్ని శుద్ధి చేసుకోగలరు. జీవితము తమ నడకనని కాదు, నడత అంటే వారి ప్రవర్తన సరి చేసుకోవాలంటే అది మామూలుగా వాళ్ళ చేతిలో ఉన్నది కాదు. ఎందుకంటే వారి చేతిలో, వాళ్ళ మైండ్లో, వాళ్ళ హృదయంలో, వాళ్ళ ఆలోచనలు అంతా ఏముంది? ఈ మొబైల్ ఫోన్స్లో వచ్చినటువంటి ఆ దుష్టత్వంతో నిండుకొని ఉంది. మరి దేవుని వాక్యమును మనం ధ్యానం చేసినప్పుడు దేవుని వాక్యం ద్వారానే మరి యవనస్తులు వారి నడకను శుద్ధిపరచుకుందరు. ఆ జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతులు జాగ్రత్తగా దేవుని వాక్యమును బట్టి మనము మన నడతను మరి శుద్ధి చేసుకోవలసిన వారమై ఉన్నాము. అంతేకాకుండా ఇంకా ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే, వాక్యం చేత ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఒక ముడత అనే మచ్చరం లేని, కళంకం లేనిటువంటి సంఘంగా దేవుడు చేశాడని రాయబడినది. అక్కడ పరిశుద్ధపరిచి, శుద్ధి చేసి, పరిశుద్ధపరిచి అని 2 మాటలు ఉన్నాయి. శుద్ధిపరచుట, పరిశుద్ధపరచుట. శుద్ధి చేయటం అనేటువంటిది బాహ్యమైనటువంటి మన శరీరమును శుభ్రత చేసుకుంటాం. చేతులు సోపుతో కడుక్కోవడం, స్నానాలు చేయడం, కాళ్ళు కడుక్కోవడం, ఇవన్నీ కూడా. అంతరంగిక శుద్ధి అనేటువంటిదే పరిశుద్ధపరచుట, మరి శుభ్రపరచుట, శుద్ధి చేయటం. కాబట్టి బాహ్యంగా, అంతరంగంగా కూడా వాక్యము ద్వారానే శుద్ధి చేయబడతాం. అందుకనే వాక్యం అని ఉదక స్నానం అని ఉన్నది. ఉదక స్నానం వాక్యము అనేటువంటి వాటర్, ఆ యొక్క నీటితోనే మనము స్నానం చేయాలి. అంటే అంతగా దేవుని వాక్యమును మనం మీద పోసుకునేంత విధంగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు, దేవుని వాక్యంలో బైబిల్ గ్రంథంలో లేనటువంటి అంశము లేదు. ఏ విషయం తీసుకున్నా కానీ, ఒక ప్రవర్తన విషయంలో, ఒక జీవితంలో, ఒక వ్యాధి గురించి, ఒక ఆర్థిక పరిస్థితి గురించి, ఒక సంతానం గురించి కానీ, ఇంకా ఏ సమస్య ఉన్నా కానీ దానికి తగినటువంటి వాక్యములు, వాగ్దానాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనము నిర్లక్ష్యపరుస్తున్నాం. వాటిని మనము ఉపయోగించుకోలేకపోతున్నాం. వాటిని మనం ధ్యానం చేసినప్పుడు మరి అతడు చేయనిదంతా సఫలమగును, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చేట్టు వలె ఉండడు. మరి అతని జీవితంలో మరి అద్భుత కర్మలు, ఆశ్చర్యకర్మలన్నీ కూడా జరగటం మనమే చూస్తాం. కాబట్టి దివారాత్రులు దేవుని వాక్యమును మనం ధ్యానించవలసిన వారమే ఉన్నాము. అంతేకాకుండా యోహాను సువార్త 8:31-32 చూస్తే, మీరు నా వాక్యమునందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులైందరు.
అప్పుడు మీరు సత్యం ఏమిటో గ్రహించదురు, ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. కాబట్టి వాక్యము శిష్యులైనట, సత్యము స్వతంత్రం పొందుట, ఇవన్నీ కూడా వాక్యం ద్వారా స్టెప్ బై స్టెప్ మనము పొందేటువంటిది. కాబట్టి స్వాతంత్రం అంటే ఏంటి? మాకందరూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, మేమంతా స్వాతంత్రంగా ఉంటున్నామని అనుకోవటం కాదు. పాపం చే ప్రతివాడు పాపమునకు బానిస అని రాయబడి ఉన్నది. కాబట్టి ఈ పాపము అనేటువంటి ఈ బానిసత్వం నుండి విడుదల పొందాలంటే దేవుని వాక్యమే. దేవుని వాక్యం ద్వారానే మనము ఆ దేవుని వాక్యాన్ని మనం గ్రహించినప్పుడు, అంగీకరించినప్పుడు, ఆ సత్యాన్ని మనం గ్రహించినప్పుడు ఆ వాక్యం మనలను స్వతంత్రులుగా చేస్తుంది అని రాయబడింది. ఇంకా మరొక అంశము గలతీ పత్రికలో చూస్తే చివరిగా 5:1 మరలా దాస్యపు కాడికి లోబడవలదు అని రాయబడింది. అంటే దాస్యపు కాడి నుండి మనం వాక్యం ద్వారా సత్యమును గ్రహించి మన మీద పాపము యొక్క శాపము యొక్క కాడి అనేది మన మీద లేదు. యేసుక్రీస్తు ప్రభు శిలువలో దానిని విరగొట్టినాడు. కనుక ఈ విషయాలన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలా. ఇవన్నీ కూడా వాక్యాన్ని ధ్యానించడం అనేటువంటిది 3వ అంశం. 4వ అంశం చివరిది మరి క్రీస్తు యొక్క ప్రేమను ఇతరులకు కనపరచుట. క్రీస్తు యొక్క ప్రేమను మనం ఇతరులకు ఏ విధంగా కనపరుస్తామంటే మన చారిటీ ద్వారా, మన సర్వీస్ ద్వారా క్రీస్తును. ఎందుకంటే క్రైస్తవులు అనే వాళ్ళు, క్రిస్టియన్స్ ఆర్ మెంట్ ఫర్ సర్వీస్ ఆర్ చారిటీ. భారతదేశంలో మరి హాస్పిటల్స్, అనాథ శరణాలయాలు, మరి అనేక హోమ్స్ ఫర్ డెస్టిట్యూట్స్, మరి వికలాంగులకు, మరి అందులకు, మరి పాఠశాలలు కానీ, మరి పునరావాస స్థావరాలు కానీ చేసిన వారందరూ కూడా క్రైస్తవులే. క్రైస్తవ మిషనరీలు, ఆ తర్వాత క్రైస్తవులు, ఇప్పుడు కూడా క్రైస్తవులు చేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఇప్పుడు లేటెస్ట్గా అంతా కూడా వేరే వాళ్ళు కూడా అవి చేయటం ప్రారంభించారు. మరి ఇతర మతస్థులు, ఇతర సంఘస్థులు వాళ్ళందరూ కూడా అవి చేయటం ద్వారా మరి క్రైస్తవులు మాత్రమే ఇవి చేస్తారనేటువంటిది లేదు. కానీ క్రైస్తవులకు దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క బాధ్యత అది. మనం చూడండి, చివరిగా ఆ వాక్యం చదువుకొని నేను ముగిస్తాను. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు చూస్తే, ఇక్కడ మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవు, మేము మా ప్రాణమును ఆయాసపరచుకునగా నువ్వు ఎందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. మీ ఉపవాస దినములు మీ వ్యాపారం చేదురు, మీ పనివారి చేత కఠినమైన పనులు చేయించుదురు. మీరు కలహపడుచు, వివాదములు చేయొచ్చు, అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉందురు. మీ కంట ధ్వని పరమున వినబడినట్లు మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. ఇట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణం బాధపరచుకోవలసిన దినం అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని, గోని పట్ట కట్టుకొని, బూడిద పరుచుకొని కూర్చుంటున్న ఉపవాసమా? అటు ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? దుర్మార్గులు కట్టిన కట్లు ఇప్పుటయు, కాడిమాను మోకులు తీయటయు, బాధింపబడిన విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. నీ ఆహారం ఆకలి కొని వారికి పెట్టుము, నీ రక్త సంబంధిక ముఖము తిప్పివేయకుండా దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనము. వస్త్రహీనునికి కనబడినప్పుడు నీ వస్త్రమును ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఇప్పుడు మనము ఈ ఉపవాస దినాల గురించి మనం ధ్యానం చేసాం. మరి నిజమైనటువంటి ఉపవాసము ఇదే, దేవునికి ఇష్టమైన ఉపవాసం ఇది అని చెప్తున్నాడు. అంటే మన ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది? ఇంట్లో ఎప్పుడు కొట్లాడుకోవటము, తిట్టుకోవటము, మరి సంఘంలో అయితే గుద్దులాడుకోవటం అని మనం రాశాడు. చాలా స్పష్టంగా దేవుడు మరి ఈ ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ఇటువంటిది మరి నాకు ఇష్టం అనుకుంటున్నారా? మీరు ఊరికే బూడిద పూసుకొని, జమ్ము వేసుకొని, మరి భస్మ ద్వారం నాడు బూడిద పూసుకొని, మరి వస్త్రములన్నీ కూడా మరి లెంట్ డేస్ సమయంలో పాతవి లేకపోతే తెల్లవి మాత్రమే వేసుకుంటూ మీరు ఈ పై యొక్క మీ బాహ్య స్వరూపాన్ని మీరు ప్రదర్శిస్తున్నారు, వేషధారులారా అని చెప్పి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. కాబట్టి అవి కాదు దేవుని యొక్క ఉపవాసం. దేవుడు ఏమని చెప్తున్నాడు? మరి ఇక్కడ బంధకంలో ఉన్నటువంటి వారిని విడుదల చేయటము, మరి కాడిమాలను దాని మోకలు తీసివేయటము, అదేవిధంగా మరి వస్త్రహీనులకు వస్త్రం ఇవ్వటము, ఆహారం కొనులకు ఆహారం ఇవ్వటం, ఇవన్నీ కూడా చారిటీ సర్వీసెస్. ఇవన్నీ కూడా క్రీస్తు పోలినట్టు. క్రీస్తు చెప్పిన ముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించవలను. ఆ విధంగా మనము లవ్ ద నైబర్ యాజ్ లవ్ ద యువర్ సెల్ఫ్ అని రాయబడిన విధంగా మనం ఈ కార్యక్రమాలన్నిటిని కూడా ఉపవాస దినాల్లో మనం చేసినప్పుడు ఇది దేవునికి ఇష్టమైన ఉపవాసం అని చెప్తున్నాడు. అంతేకాకుండా ఈ కార్యములన్నీ కూడా మనం చేసినప్పుడు దేవుడు ఎటువంటి ఆశీర్వాదం ఇస్తున్నాడో చూడండి. అలాగే నువ్వు చేసిన ఎడలా నీ వెలుగు వేకు చుక్కవలే ఉదయించును, నీకు స్వస్థత శీఘ్రంగా లభించును, నీతిని ముందర నిలచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుక భాగమున కావలుండును, అప్పుడు నువ్వు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును. కాబట్టి ఇది మనం ఆ విధంగా చేసినప్పుడు మరి దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, మీ వెలుగు వేకు చుక్కవలే ఉదయించును, మీ నీతి మీకు ముందర నడుచును, యెహోవా మహిమ సైన్యం వెనుక భాగం కావలును, అంతేకాకుండా స్వస్థత నీకు శీఘ్రంగా లభించును. కాబట్టి చూడండి, ఇక్కడ ఈ యొక్క సేవ చేయటంలో, సర్వీస్లో, మరి చారిటీలో మనకి హెల్త్ అనేటువంటిది కూడా, మన హీలింగ్ అనేటువంటిది కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాటలన్నీ కూడా మీకు తెలుసు. మరొకసారి ధ్యానం చేయండి 58వ అధ్యాయం యెషయా గ్రంథంలో. కాబట్టి ఈ విధంగా మనము చేసినప్పుడు మరి ఈ కార్యక్రమం వింటున్న వారందరూ కూడా దేవుడు మీకు స్వస్థత శీఘ్రంగా లభించునని వాగ్దానం దేవుడు ఈరోజు చేస్తున్నాడు. అంతేకాకుండా మీ నీతి
వేకువ చుక్క వలె ఉదయించును అని చెప్తున్నాడు. మీ ముందర నీతి నడుస్తుంది, మీ వెనక భాగము యెహోవా మహిమ మీకు కావలిగా ఉంటుంది. కనుక ఇటువంటి భాగ్యము దేవుడు మనకందరికీ ఎల్లంటి డేస్లో దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకే మీకు స్తోత్రం చెల్లించున్నాం. మీ నిజమైన ఉపవాసం, మీకు ఇష్టమైన ఉపవాసం మేము చేయడానికి సహాయం చేయమని అడుగుతున్నాం. మేము చేసే ప్రయత్నములన్నిటిని కూడా ప్రభా మీ యొక్క దృష్టికి అంగీకారంగా చేయమని అడుగుతున్నాం. దేవా, మీ వాక్యమును ధ్యానం చేయట, మరి మేము ఉపవాసం ఉండుట, ప్రార్థన చేయట, వాక్యమును ధ్యానం చేయటం అనేటువంటి ప్రధానమైన అంశాలన్నింటినీ మేము మర్చిపోకుండా మా జీవితాంతం చేయడానికి సహాయం చేయమని అడుగుతున్నాం. మరి ముఖ్యంగా మరి చివరిలో మీరు సెలవిచ్చిన విధంగా క్రీస్తు యొక్క ప్రేమను మేము కనపరిచేవారిగా మరి ఇతరులకు సహాయం చేయటము, మరి పేదలకు, నిరుపేదలకు, దుఃఖంలో ఉన్న వారికి, బాధల్లో ఉన్న వారికి, ఇబ్బందుల్లో ఉన్న వారికి, ఇరుకులో ఉన్న వారికి సహాయపడటానికి సహాయం చేయమని అడుగుతున్నాం. మరి అంతేకాకుండా మరి చీకటిలో కూర్చున్న వారికి వెలుగునిచ్చుటకును, బంధకములను విడుదల చేయగలగడానికి దేవుని వాక్యములను చెప్పడం ద్వారా వారి యొక్క బంధకముల నుండి, వారి యొక్క పాపము యొక్క దాస్యము నుండి విడుదల చేసేవారిగా, మీ వాక్యమును చెప్పేవారిగా కూడా మమ్మల్ని వాడుకోమని అడుగుచు సమస్తమైన ఘనత మహిమ మీకే చెల్లిస్తూ మరి వింటున్నటువంటి బిడ్డలందరినీ, మరి చూస్తున్న వారిని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరినీ కూడా ప్రభా వారిని దీవించి ఆశీర్వదించి వారికి స్వస్థత శీఘ్రంగా లభించినట్టు చేయమని అడుగుతున్నాం. నీతి వారి ముందు నడిచినట్టు చేయండి. వారి నీతి వేకు చుక్క వలె వెలుగు మరి ఉదించును గాక అని యేసునామమున ప్రార్థన చేస్తూ సమస్తమైన ఘనత మహిమ మీకే చెల్లిస్తూ యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.